రామ్మూర్తి గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. జయరాం గారు ఏం చెప్తారు ఈ పాయింట్ పైన? వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఒకటండి, ఇక్కడ బీసీలకు నిజమైన ప్రేమ ఉంటే రాజకీయ పార్టీలన్నింటికి, ఒక కాంగ్రెస్ బీజేపీనో బీఆర్ఎస్ కాదు, రాజకీయ పార్టీలన్నింటినీ ఒకటిగా చేసి దాన్ని ఒక రాజకీయమైన ఒరవడి సృష్టించేసి దాంట్లోపల బీసీ లేకపోతే ఆ డిఫిషియన్సీ ఏది ఉందో అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇప్పటికైనా కూడా బీసీలు చేయాల్సిన పని ఏంటంటే, మూకుమ్మడిగా ఎక్కడైతే బీసీలను పోటీలో పెడతారో మేము పోటీ చేయము, మేము బైకాట్ చేస్తాము, మా రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చేంత వరకు మేము పోటీ చేయమని మూకుమ్మడిగా బీసీలు ఒక తాటి మీద వచ్చేసి ఆల్ పార్టీస్ లో ఉండే బీసీలు ఈ ఎలక్షన్స్ ను కంప్లీట్ గా డిఫీట్ చేయాలి. అదొక పద్ధతి, అది నిరసన వ్యక్తం చేయడం. మరొక అంశం వచ్చేసేమో కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో, మేము జీవో 9 తీసుకొచ్చినాం కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు 9 షెడ్యూల్లో చేర్చండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు జీవోలు తీసుకొస్తే చట్టాలు కావు, చట్టాలు తీసుకొస్తే జీవోలు పుడతాయి. ఈ కామన్ సెన్స్ అనేది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు అర్థం కావాలి. సింపుల్ గా ఏదో అన్నట్టు, మావానే హెల్మెట్ కొనుక్కున్నా నువ్వు బండి కొనిలే అని చెప్పినట్టు ఉంది. అంటే ఇది మీరు చెప్పే పద్ధతి, దీనికి ప్రజలు నమ్మరు. అది ప్రభుత్వం లోపల ఉండే వ్యక్తులు దీన్ని యాక్సెప్ట్ చేయరు. ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు అంటే ఐ మీన్ బీజేపీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు 9 షెడ్యూల్లో చేర్చారు. ఇది సహజం, ఇది జరిగిపోతాయి. ఇక గత ప్రభుత్వం చేసింది, అప్పుడు జరిగింది, గత ప్రభుత్వం ఇన్ ద సెన్స్ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో జరిగింది అంటే వాళ్ళ అక్కర్లు అవసరతలు ఉన్నాయి. అప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షం పాలకపక్షం ఒకటై, కరుణానిధి జయలలిత గారు ఒకటై వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళు నాయకులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నాయకుల కంటే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. బీజేపీ వచ్చేసేమో ఒక మాట మాట్లాడడం, బీఆర్ఎస్ వచ్చేసి ఒక మాట మాట్లాడడం, కాంగ్రెస్ వచ్చేది ఒక మాట మాట్లాడటం, పార్టీలు ఏగా మాట్లాడినా కూడా బీసీ అంతా బీసీలే కదా, బీసీలు ఒకటిగా ఎందుకు కావటం లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. దానికి బీసీలు కనుక ఇంకా మీ ఎజెండాను బలపరుచుకోవాలంటే ఎస్సీల దగ్గరికి పోండి, ఎస్సీలతో కూడా సపోర్ట్ తీసుకోండి, ఎస్టీలతో సపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కోటగానే కదా ఇప్పుడు, వాళ్ళను కూడా ఒకటి చేయండి. ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ కు బీసీ ఒక వింగ్ ఉంది, కాంగ్రెస్ కు ఒక బీసీ వింగ్ ఉంది, బీజేపీకి ఒక బీసీగా ఉంది. అంటే ఇక్కడ బీసీలు పార్టీలుగా విడగొట్టబడేళ్ళు. ఇక్కడ బీసీలు ఒకటిగా కనిపించడం లేదు ప్రజలకి. ప్రజలను ఒకటిగా చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. దానికి మాలాంటి వాళ్ళం మేము డిఫరెంట్ గా ముందుంటాం. మేం చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా చేస్తాం. దాన్ని బీసీ సోదరులు గమనించుకొని ఒకటిగా యుద్ధం చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. రాజకీయ పార్టీలు నమ్ముకుంటే ఇది పొలిటికల్ ఎజెండాగా మారుతారు తప్ప, ఆ జెండాలను మీరు మొయ్యాలి తప్ప బీసీ సోదరులకు ఎలాంటి ఉపయోగం లేదు అనే విషయాన్ని గమనించాలి. దీన్ని అర్థం చేసుకొని ఆలోచన పూర్తిగా రాజకీయ నాయకులుగా ఉన్న బీసీలతో జరగదు, బీసీ ప్రజలతో జరుగుతుందన్న విషయాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది అన్న విషయాన్ని నేను నమ్ముతాను. ఓకే అండి, జితేందర్ గారు ఇప్పుడు చెప్పండి. సో ఏమంటారు? అండ్ ఇంకొకటి, పంచాయతీ ఎన్నికలకి వెళ్తున్నారు, అసలు పార్టీ అంటే పార్టీలకు గుర్తులే లేని ఇక్కడ ఎందుకు మీరు ఇంత తాపత్రయపడుతున్నారంటే, సరే చిన్నపాటి ఎన్నికలకు కూడా మేము ఇంతే చిత్తశుద్ధి ఉంటున్నాము, అందుకే అన్ని ఎలక్షన్స్ సంబంధించి రేవంత్ రెడ్డి దిగుతున్నారని అంటున్నారు, కరెక్టే. కానీ ఇందాక రామ్మూర్తి గారు ఒక పాయింట్ అడిగారు, డెవలప్మెంట్ విషయంలో ఏం చేసిర్రంటే శూన్యం ఉంది, ఇప్పుడు 2 నెలల నుంచి అంతా గాడి పక్కన పడిపోయింది. అండ్ ఇంకొకటి, అక్కడ చాలా మంది అడుగుతున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు అవుతలేవు, ఒకసారి ఇంటింటికి వెళ్ళి అడిగితే బాగుంటది అన్న వీటికి కూడా ఏం చెప్తారు? ఇంటింటికి వెళ్ళి మాట్లాడిస్తారా, అడుగుతారా ఏంటి? తప్పకుండా అండి. గతం జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో జరిగిన సర్పంచ్లకు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ కు బిల్లులు కూడా వేయలేదండి. ఇప్పుడు అప్పటికి మా ప్రభుత్వం వచ్చే వరకే సర్పంచుల వ్యవస్థ ముగింపు జరిగింది. అక్కడ జరిగినటువంటి వాళ్ళకు సర్పంచులకు చాలా
చాలా డబ్బు పెండింగ్ పెట్టడం జరిగింది అక్కడ. ఇప్పుడు మేము మా అభివృద్ధి ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు రుణమాఫీ గాని ఏదో పర్సెంటేజ్ ఇచ్చగలిగిన, మేము చేయగలిగినంత బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాల్ని ఎక్కడ కూడా మేము ఆపలేదు. అన్ని పథకాల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నాము. స్పెషల్ గా ఈ రోజు బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఈ రోజు 50 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. అదే విధంగా 3,20,00,000 మందికి బియ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. అది కూడా సన్న బియ్యం ఇస్తున్నాం మేము. ఆ సన్న బియ్యం అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పటి వరకు కూడా మనసొప్పలే కేసీఆర్ గారికి. ఎప్పుడు రాలే అంటారు సన్న బియ్యం. సన్న బియ్యం అనేది ఎక్కడండి, వాళ్ళు ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేది మైండ్ లో రాలేదు. ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో దాదాపుగా ఇప్పుడు చెప్తున్నారు పదే 7 కోట్లు 6 కోట్లు ఎన్నో 5 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే లో బడ్జెట్ లోనే ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు 2 రాష్ట్రాలలో ఇబ్బందులు జరిగినా, 2 రాష్ట్రాలలో పార్టీ ఓడిపోయినా, 1200 మంది యువకులు బలిదానమైందని ఆ రోజు సోనియా గాంధీ 2 రాష్ట్రాలని బీడగొట్టి ఇచ్చితే ప్రజలు అలా ఎన్నుకున్నారు. ఆ రోజు సర్ప్రైజ్ బడ్జెట్ లో ఈ రోజు మా రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. అదే లో బడ్జెట్ లో ఉందని అంటున్నారు, మళ్ళీ మీరే అప్పులు చేస్తున్నారు. అదే అన్నారు కదా ఇందాక రామరెడ్డి గారు, వాళ్ళు చేస్తున్నారు అప్పులు, మీరు కూడా అట్లనే చేస్తున్నారు అప్పులని. ఇప్పుడు సాలరీసే ఈ రోజు 6,500 కోట్లు ఉన్నాయి, అప్పుల వడ్డీలే 6,500 కోట్లు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు లెక్కల ప్రకారంగా 8 లక్షల కోట్లు అప్పు చేసినాం అంటున్నారు, వాళ్ళేమో కాదని అంటున్నారు. అయినా కూడా ఈ రోజు పరిస్థితి చూస్తే ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అప్పులైతే ఉన్నది కానీ అనుకున్న ప్రకారంగా ఈ రోజు అప్పులు తీర్చడానికి అప్పులు చేయడానికి అవసరం వస్తుంది ఈ రోజు. ఎందుకంటే వచ్చిన దాంట్లల్లా 18,500 కోట్లు రావడంతో ఆర్బీఐ అందులో నుంచి డబ్బులు ఇంట్రెస్ట్ రూపకంగా కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చేతికి కూడా రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ అయినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెద్ద ఎత్తున ఈ రోజు బియ్యం, సన్న బియ్యం గాని, మిగతా ఏవైతే 6 గ్యారెంటీల 200 విద్యుత్ గాని, అదే విధంగా గ్యాస్ సిలిండర్స్ గాని, ఇక్కడ ఉచిత బస్సు చూడండి ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి చాలా కోట్ల మంది ఈ రోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు ఉచిత బస్సు ఏం అవసరం అంటున్నారు. ఈ రోజు ప్రజలు అన్ని రకాలుగా తిరిగితే చేస్తే రవాణా వ్యవస్థలు నడిస్తేనే కదండి నడిచేది. దాంట్లో జిఎస్టీ వస్తుంది, రకరకాలుగా ఈ రోజు మనకు అభివృద్ధి చేయడానికి వీలుంటది. కాబట్టి ఓన్లీ ఇవే కాదు, ఇప్పుడు ఇందాక జయరాం గారు కూడా ఒక పాయింట్ అన్నారు, బడి బాట కూడా పట్టాలి, పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చూసుకోవాలి. మీరు స్టార్టింగ్ లో రాగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఇంకా చాలా అన్నారు, కానీ చెప్పారు సైలెంట్ గా అయిపోయారు. కానీ గ్రామాల విషయానికి వస్తే స్టిల్ ఇంకా అదే పరిస్థితి. ఇంకా పిల్లలకు వెళ్ళిన ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడుకోవాలంటే కూడా ఈ 2 ఏళ్లలో మీ కాన్సన్ట్రేషన్స్ ఏంటంటే కూడా ఫ్రీ బస్సు ఇవి అంటారా, లేదంటే గ్రామాల్లో డెవలప్మెంట్ ముఖ్యం కదా. మీరు ఈ హామీలు చెప్తే పడిపోతాయా ఓట్లు? చూడండి, ఇప్పుడు పదే మన జయరాం గారు ఒక మంచి క్వశ్చన్ చెప్తారు. మాకు కూడా ఒకటి అదే, ఇప్పుడు విద్య, వైద్యము, ఉద్యోగాలు ఈ 3 వ్యవస్థల నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టుగా మన వచ్చినట్టు తెలంగాణ వాదనలో విద్య అనేది చాలా ప్రముఖమైందని, మన రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది విద్య. మరి ఈ రోజు ఒక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఎందుకు చేస్తున్నాం? ఆ విధంగానే చేస్తున్నాం. ఈ ఫలితం అనేది రాబోయే కాలంలో తప్పకుండా వస్తుంది. అంటే స్టార్ట్ చేసి అసలు ఏమని చెప్పారు, ప్లాన్స్ చూపించారు, యానిమేషన్ వీడియోలు చూపించారు, కానీ ఎక్కడ మాకైతే కనిపించట్లేదు. మీరు స్టార్ట్ చేసింది కనిపించలేదు. ఆ 25 ఎకరాలు ల్యాండ్ ఎక్కడుందో తెలీదు, ఏంటో కూడా మాకేమి డీటెయిల్స్. మరి మీరన్నా చెప్పండి ఈ విషయం. లేదండి, లాస్ట్ లో జరిగినటువంటి అడ్మిషన్ లో గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య పెరిగింది. దాదాపుగా 2 లక్షల మంది ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఆ రకంగా ఈ రోజు గవర్నమెంట్ అనేది ఇప్పుడు కాస్మెటిక్ చార్జెస్ గాని రకరకాల స్పెషాలిటీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నారంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇబ్బందిని దూరం చేయడం కోసమే విద్యాశాఖ తను పెట్టుకొని సొంతగా పర్యవేక్షిస్తున్నాడు. వీడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటివి చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. దాని రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో విద్య అనేది ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో రాబోయే కాలంలో తెలుస్తుంది. అది ఎక్కడైనా కూడా మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు వేరే దేశాలలో విద్య అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆ విధంగా మొదటి నుంచి ఉంది. దాన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసుకున్నప్పుడే
మనం అన్నిటిని గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకు బాగు జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళ కోసం అన్ని విద్య, ఉద్యోగాలు, వైద్య విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగానే ముందుకు పోతున్నాం మేము. ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, ఇప్పుడు ఢిల్లీలో బీసీలు ఏదైతే ఉద్యమానికి సిద్ధమవుతున్నారో దీనికి సంబంధించి బీజేపీ నుంచి ఎవరైనా వెళ్తున్నారా, సపోర్ట్ ఇస్తున్నారా బీసీలకి? ఎవరెవరు వెళ్తున్నారు? వెళ్తే మా పార్టీ బీసీ విభాగం దాని మీద పోరాటం చేస్తూనే ఉంది. దాని మీద ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీ కోసం పనిచేస్తున్న పార్టీ. తెలుగు ఓకే. అయిన తర్వాత అందుకోసం మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఇప్పుడు ఇన్ని చెప్పొచ్చు బీసీలకు అంత చేస్తున్నాం, అధికారం కావాలంటారు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనండి కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వమనండి బీసీలకు. మేము ఇస్తున్నాం, బీసీలను అధ్యక్షులను చేసినాం. కొత్తోళ్ళు కేంద్రం వల్ల అధ్యక్షులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రం వల్ల అధ్యక్షులు అవుతారు, మంత్రులు అవుతారు. మా దగ్గర భారతీయ జనతా పార్టీ ఒకటే బీసీలకు నిజాయితీగా చేస్తుంది, ప్రూవ్ కూడా చేసుకున్నాం. కరెక్టే మీరు అన్నట్లు ప్రధానమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి. కరెక్టే, ఈవెన్ పీఎం ఉన్నా కూడా లాభం ఏంటి? చట్టబద్ధంగా కావాల్సింది ఏమీ రావట్లేదు కదా. ఇప్పుడు అందుకే కదా ఉద్యమంకి వస్తున్నారంటే, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఈ లెక్కన బీజేపీలో పీఎం ఉంటే ఏంటి, మినిస్టర్స్ ఉంటే ఏంటి, సంబంధం లేదు కదా. అది కాదు చెప్పే వాళ్ళు, వీళ్ళు చేస్తున్న వాళ్ళు నేను ఇయ్యాలంటే కూడా చెప్తున్నా. అయిన తర్వాత ఇంట్లో కూడా మార్పు జరగాలని నా పూర్తి విశ్వాసం. బీసీలలో కూడా ఉన్న కులాలలో ఒక వార్డు మెంబర్ గెలవని కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 3 కులాలే ఈ బీసీ రిజర్వేషన్లు మొత్తం వాడుకుంటున్నాయి. దాంట్లో కూడా ఏబిసిడి కావాల్సిందే. ఏదైతే ఉన్నారో కింద అణగారిన వర్గాలు వార్డు మెంబర్ గెలవని కులాలను, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, ఫార్వర్డ్ క్యాస్ట్ దాంట్లో కంటే సమానంగా ఉన్న 300 కాపులను కూడా 100% బీసీలలోకి వెళ్ళి జనరల్ దాంట్లోకి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, సామాజికంగా బాగున్నారు, వాళ్ళని ఎక్కడ కూడా చిన్న చూపు చూసింది లేదు. వాళ్ళు కూడా పటేళ్లే. రెడ్డిలలో ఒక సబ్ క్యాస్ట్ 300 కాపులు, రెడ్డిలలో 18 సబ్ క్యాస్ట్లు ఉంటాయి. అందులో అదొక క్యాస్ట్ బలిజా, మున్నూరు. రెడ్డిస్ లో ఉన్నది క్యాస్టే. రెడ్డి అనేది ఒక బిరుదు మాత్రమే. పటేల్ అని అంటారు వాళ్ళను. ఒక నిమిషం, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం అండి, జితేంద్ర గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. ఒక్క నిమిషం జితేంద్ర గారు అడగండి. రామరెడ్డి గారు మీరు చెప్పింది పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, మీ పాయింట్ కి క్వశ్చన్ ఉందంట. ఒక్క నిమిషం జితేంద్ర గారు అడగండి. బీజేపీకి అసలు బీసీల పట్ల చిత్తశుద్ధి ఎక్కడదండి? వాళ్ళ బీసీగా ప్రెసిడెంట్ పెట్టినటువంటి ఆ వ్యక్తిని ఎందుకు తొలగించారండి? ఎందుకు బీసీలకు ఎక్కడ ఉందండి? అసలు బీజేపీ అంటేనే అగ్రవర్ణాలుగా పార్టీ. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు తొలగించారండి? బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఈ రోజు కులాల గురించి మనం మాట్లాడుకుంటే ఆగు రామన్న, ఒక నిమిషం ఆగు. ట్రైబల్ ను చేసినాం ఛత్తీస్గఢ్ లో, ఇక్కడ ఒరిస్సాలో ట్రైబల్ ను చేసినాం. మేం చేసినట్టు మీరు ఎక్కడ చేస్తారు కాంగ్రెస్ పార్టీ? మరి అట్లాంటప్పుడు మరి బీసీ రిజర్వేషన్ ని అమలు చేపించేసి షెడ్యూల్ లో పెట్టి చేపించచ్చు కదా. రాష్ట్రాలు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏం బాధ? ఏ విధంగా పెట్టారు మీరు? రామన్న ఒక నిమిషం ఆగు, నువ్వు అడిగిన దానికి చెప్తాను. ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పండి, మీ పాయింట్ ఏంటో అడగండి, తర్వాత ఆయన మాట్లాడాలి. ఒక్కటండి, ఇప్పుడు రాష్ట్రాలు అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసి పెట్టమంటే రాష్ట్ర ప్రజలంతా, రాష్ట్ర చట్టసభలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక బిల్లు పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసి మీకు ఇస్తే ఎందుకు అమెండ్మెంట్ చేయడానికి మీకు బాధ? మీకేం బాధ? అక్కడ మీటింగ్ పెట్టి ఉన్నటువంటి అమిత్ షా గారు చెప్తారు మేము అమలు చేయమంటారు. సరే ఒక నిమిషం జితేందర్ గారు, మీరు బిల్లు పెట్టినా దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ కానివ్వండి చాలా తప్పులున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకొని రండి అని చెప్పేసి అప్పుడు మన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మీరు దాన్ని పక్కన పెట్టేశారు. ఈవెన్ అటు బీజేపీ, బీఆర్ఎస్ ఆ టైంలో రెండు కూడా మాట్లాడాయి. మీరు డెడికేటెడ్ కమిషన్ మా అంటే నెల రోజుల్లో ఎట్లా కంప్లీట్ చేసారని క్వశ్చన్లు కూడా రైజ్ చేశారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు 300 కాపుల విషయం ఇప్పటిదాకా చాలా మంది ఉన్నటువంటి మరి రెడ్డి నాయకులు తీస్తున్నారు. 300 కాపుల చాలా